ఒక వ్యక్తి అన్నాడు, తెల్లటి కోటు వేసుకున్నాడు, కళ్ళద్దాలు, మెడలో స్టెథోస్కోప్ కూడా ఉంది. అయితే ఎవరు గుర్తొస్తున్నారా మీకు? డాక్టర్ గుర్తొస్తున్నాడు కదా. అయితే నిజంగా డాక్టరేనా? చదువుకున్నాడా? లైసెన్స్ ఉందా? పేషెంట్ వస్తే బాగు చేయగలడా? అతను డాక్టర్ అని గుర్తించడం ఎలా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? క్రైస్తవుడు అని గుర్తించడం ఎలాగా? చర్చికి వెళ్తేనో, తెల్లబట్టలు వేసుకుంటేనో, బైబిల్ పెట్టుకుంటేనో క్రైస్తవుడా? కాదు. యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, ఫలాలను చూసి చెట్టు ఏంటో తెలుసుకోండి. నీ నోటి నుంచి బూతులు వస్తున్నాయా? చూసిన ప్రతిదీ కావాలనుకుంటున్నావా? ఆలోచనలో చెడు ఉందా? అయితే నువ్వు కూడా దొంగ డాక్టర్ లాగే దొంగ క్రైస్తవుడివే, వేషధారివే. నీ మనసులో క్రీస్తు ప్రేమ ఉందా? నీ తోటి వారిని ప్రేమించగలుగుతున్నావా? నీ శత్రువుని సైతం ప్రేమించమని చెప్తున్నాడు కదా ప్రభు. అలా చేయలేకపోతున్నావా? అయితే నువ్వు కూడా దొంగ డాక్టర్లా కనిపిస్తున్న వేషధారి క్రైస్తవుడివే. దొంగ డాక్టర్ వలన ఎలాగైతే సమాజానికి ముప్పో, వేషధారులుగా ఉంటున్న క్రైస్తవుల వలన యేసు నామానికి అంత ముప్పు. నిజమైన క్రైస్తవుని గుర్తుపట్టండి. మరణత.